వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. మొన్నటి ఎన్నికల షాక్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ కోలుకుంటున్నా చిత్తూరు జిల్లాలో మాత్రం సీన్ రివర్స్ అయింది. ఒకప్పుడు జిల్లాను ఒంటి చేత్తో శాసించిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం ఇప్పుడు పూర్తిగా మౌన ముద్రలోకి వెళ్లిపోవడం వెనుక అసలు రహస్యమేంటి? భూ ఆక్రమణలు, మదనపల్లి ఫైళ్ల దహనం కేసు, ఈడీ రైట్స్, విజిలెన్స్ దర్యాప్తు, ఇలా అన్ని వైపుల నుంచి లీగల్ ప్రెజర్ పెరగడంతోనే పెద్ద ఆయన బయటకు రావడం లేదా? లిక్కర్ కేసులో జైలుకు వెళ్లొచ్చిన ఎంపీ మిథున్ రెడ్డి సైలెంట్ అవ్వడం వెనుక ఉన్న అంతర్గత కారణాలేంటి? రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నాటికి ఈ తండ్రి కొడుకులు యాక్టివ్ కాకుంటే చిత్తూరు జిల్లాలో వైసీపీ పరిస్థితి ఏంటి? లెట్స్ వాచ్. 2024 అసెంబ్లీ ఎన్నికల భారీ షాక్ నుంచి వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా నెమ్మదిగా కోలుకుంటోంది. కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై వైసీపీ అధినాయకత్వం పోరాటాన్ని సైతం ఉధృతం చేస్తోంది. కానీ ఉమ్మడి చిత్తూరు జిల్లా పార్టీలో మాత్రం ఒకప్పటి ఆ ఉత్సాహం, నాటి పెత్తనాలు ఎక్కడా కనిపించడం లేదు. మరి ముఖ్యంగా నిన్నటి వరకు జిల్లాను శాసించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం ఇప్పుడు పూర్తిగా మౌనం పాటించడం హాట్ టాపిక్ గా మారింది. మొన్నటి ఎన్నికల సునామీలో జిల్లాలోని వైసీపీ నేతలంతా ఘోరంగా ఓడిపోయినా పెద్దిరెడ్డి కుటుంబం మాత్రం విజయం సాధించింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ పవర్ఫుల్ ఫ్యామిలీ మీద గట్టిగా కన్నేయడంతో సీన్ మొత్తం రివర్స్ అయింది. వరుస కేసులు, దర్యాప్తు సంస్థల ముకుతాడుతో పెద్దిరెడ్డి ఫ్యామిలీ ఇప్పుడు పూర్తిగా డిఫెన్స్ లో పడ్డారన్న మాట గట్టిగా వినిపిస్తోంది. ఆయన వారికి ఆకుల్లో, కాని వారికి కంచాల్లో అన్నట్టుగా గత 5 ఏళ్లుగా సాగిన వ్యవహారాలన్నీ ఇప్పుడు వారికే ఎదురు తిరుగుతున్నాయి. గత 2019-24 మధ్య కాలంలో జరిగిన అనేక భూ మైనింగ్ వ్యవహారాలకు సంబంధించి మాజీ మంత్రి తీవ్ర వివాదాల్లో ఇరుక్కున్నారు. జిల్లాలో తాము గీసిందే గీత అన్నట్లుగా సాగిన పెద్దాయన సామ్రాజ్యానికి ఇప్పుడు కాలం కలిసి రావడం లేదని స్థానికులు చర్చించుకుంటున్నారు. చిత్తూరు జిల్లా రాజకీయాల్లో పెద్దిరెడ్డి వర్గాన్ని మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం ఫైల్స్ రూమ్ మంటలు వ్యవహారం తీవ్రంగా కుదిపేసింది. అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ అగ్ని ప్రమాదం వెనుక పెద్ద కుట్రా కోణం ఉందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. భూములకు సంబంధించిన ముఖ్యమైన ఫైళ్లు తగలబట్టడం వెనుక ఉన్న లూప్ హోల్స్ అన్ని పెద్దిరెడ్డి కుటుంబం వైపే చూపించాయి. ఈ హై ప్రొఫైల్ కేసు నమోదు తర్వాత మాజీ మంత్రి ముఖ్య అనుచరుడు మాధవరెడ్డితో పాటు వ్యక్తిగత కార్యదర్శి తుకారం కూడా అరెస్ట్ అయ్యారు. ఈ కేసు బుక్ 1.5 ఏళ్లు దాటినా క్షేత్రస్థాయిలో ఏమీ జరగలేదని స్థానిక కూటమి కేడర్ కొంత నిట్టూరుస్తోంది. కానీ ప్రభుత్వ పరంగా మాత్రం చాప కింద నీరులా జరగాల్సిన దర్యాప్తు మొత్తం సైలెంట్ గా జరిగిపోతోందని సమాచారం. తప్పు చేసిన వారిని చట్టపరంగా ఇరికించేందుకు లీగల్ వ్యూహాలు సిద్ధమవుతున్నాయి. పెద్దిరెడ్డి భార్య స్వర్ణలతతో పాటు బినామీల పేరు మీద జరిగిన డీకే భూముల అక్రమ రిజిస్ట్రేషన్లను అన్నమయ్య జిల్లా కలెక్టర్ ఇప్పటికే రద్దు చేశారు. తిరుపతిలో పెద్దిరెడ్డి నివాసం ఉంటున్న వివాదాస్పద బుగ్గమఠం భూములపై విచారణ కూడా ఇప్పుడు తుది దశకు చేరుకుంది. అన్ని వైపుల నుంచి పెరిగిన చట్టపరమైన ఒత్తిళ్లతో పెద్దిరెడ్డి ఉక్కిరి బిక్కిరి అవుతున్నారని, అందుకే ఆయన ఎక్కడా రియాక్ట్ అవ్వడం లేదని టాక్. ఒకప్పుడు జిల్లాను ఏకఛత్రాధిపత్యంగా పాలించిన పెద్దిరెడ్డి కుటుంబానికి ఇప్పుడు అక్రమ ఇసుక మైనింగ్ కేసులు గట్టిగా వెంటాడుతున్నాయి. తాజాగా ఇసుక లీలలపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ రైట్స్ జరగడం చిత్తూరు జిల్లా రాజకీయాల్లో ఒక్కసారిగా కాకరేపింది. పుంగనూరు నియోజకవర్గ పరిధిలోని పులిచెర్ల మండలంలోని అటవీ భూములను ఆక్రమించారన్న ఆరోపణలు పెద్దాయనకు పెద్ద తలనొప్పిగా మారాయి. అక్కడ నిబంధనలకు విరుద్ధంగా ఫామ్ హౌస్ నిర్మించారంటూ అటవీ శాఖ అధికారులు పక్కా ఆధారాలతో యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు. రామచంద్రారెడ్డితో పాటు ఆయన కుమారుడు మిథున్ రెడ్డి, సోదరుడు ద్వారకానాథ్ రెడ్డిపై అటవీ శాఖ కేసులు నమోదు చేసింది. అంతటితో ఆగకుండా వివాదాస్పదంగా మారిన ఆ విలువైన భూములను అటవీ అధికారులు తిరిగి తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. 6 నెలలు సాము చేసిన ఉల్లిపాయల గంప కింద పడ్డట్టు అంతకాలం సంపాదించిన పీఠం కాస్త ఇలా కేసుల పరంపరతో కరిగిపోతోందని ఆవేదన చెందుతున్నారు. ఇలా అన్ని వైపుల నుంచి లీగల్ గా పొలిటికల్ ప్రెజర్ పెరుగుతూ ఉండటంతోనే పెద్దాయన బయటకు రావడం లేదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. విపక్షంలో ఉన్నప్పుడు పిల్లిలా ఉండి అధికారంలోకి రాగానే పులిలా మారిన కూటమి నేతలు ఇప్పుడు పెద్దిరెడ్డిని గట్టిగానే టార్గెట్ చేస్తున్నారని వినిపిస్తోంది.
పెద్దిరెడ్డి కుటుంబానికి సొంత వ్యాపారాల పరంగా కూడా ఇప్పుడు గండం పొంచి ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తాజాగా వారి సొంత ప్రతిష్టాత్మక సంస్థ అయిన PLR ఇన్ఫ్రా పనులపై స్టేట్ విజిలెన్స్ దర్యాప్తు అధికారికంగా మొదలైంది. CPRRP కింద దాదాపు 490 కోట్ల రూపాయల భారీ రహదారి పనులకు సంబంధించి అధికారులు లోతైన విచారణ ప్రారంభించారు. అసలు క్షేత్రస్థాయిలో పనులు చేయకుండానే కోట్ల రూపాయల బిల్లులు గుంజేశారన్న ఆరోపణల మీద విజిలెన్స్ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా గత ప్రభుత్వంలో పూర్తయినట్లు చూపించిన 350 పనులపై గ్రౌండ్ లెవెల్ పరిశీలన ముమ్మరంగా సాగుతోంది. మరోవైపు లిక్కర్ స్కామ్ కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అధికారులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని గతంలోనే అరెస్ట్ చేశారు. ఈ కేసు కారణంగా ఆయన దాదాపు 70 రోజులకు పైగా రాజమండ్రి కేంద్ర కారాగారంలో గడపాల్సి వచ్చింది. ఒకసారి జైలుకు వెళ్లి వచ్చాక మిథున్ రెడ్డి రాజకీయాల్లో పూర్వపు జోష్ చూపించలేకపోతున్నారు. బెయిల్పై బయటకు వచ్చాక కూడా ఆయన మళ్లీ పాత రోజుల్లా యాక్టివ్గా లేకపోవడంపై వైసీపీ కేడర్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. జిల్లా రాజకీయాల్లో పెద్దిరెడ్డి తండ్రి కొడుకులు అసాధారణ మౌనం ఇప్పుడు అనేక కొత్త అనుమానాలకు తావిస్తోంది. ఎంత కేసులుంటే మాత్రం అంతటి అంగబలం అర్ధబలం ఉన్న పెద్ద నాయకులు ప్రభుత్వానికి భయపడతారా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. వాళ్ళ వ్యూహాత్మక మౌనానికి కేవలం కేసుల భయమే కారణమా, లేక అంతకు మించిన అంతర్గత రీజన్స్ ఏమైనా ఉన్నాయా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నాటికి వీరు గనక మౌనం వీడకుంటే జిల్లాలో పార్టీ పరిస్థితి పూర్తిగా తారుమారవుతుంది. పెద్దిరెడ్డి ఫ్యామిలీ గనుక లైన్లోకి రాకపోతే తాము జిల్లాలో ఇక నోరెత్తలేమంటూ కొంతమంది వైసీపీ సీనియర్స్ బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. లోకల్ బాడీస్లో ఎక్కడా ఏకగ్రీవాలు ఉండకూడదని, వైసీపీ సత్తా చాటాలని పార్టీ అధినేత జగన్ ఇప్పటికే క్లియర్ కట్ ఆదేశాలు ఇచ్చారు. జగన్ చేసిన ఈ తాజా ప్రకటన చిత్తూరు జిల్లాలోని ద్వితీయ శ్రేణి లీడర్స్ ని మరింత టెన్షన్ కు గురి చేస్తోంది. తండ్రి కొడుకులు తిరిగి ఎప్పుడు యాక్టివ్ అవుతారని జిల్లా వైసీపీ శ్రేణులు కళ్లల్లో ఒత్తులు వేసుకుని గమనిస్తున్నాయి. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఉమ్మడి చిత్తూరు జిల్లా అంతా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కనుసన్నల్లోనే నడిచిందనడంలో ఎలాంటి సందేహం లేదు. నాడు అధికారుల బదిలీల నుంచి కాంట్రాక్టుల కేటాయింపుల వరకు ప్రతి ఒక్కటి ఆయన నివాసం నుంచే డిసైడ్ అయ్యేవి. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదనే సత్యాన్ని ప్రస్తుత పరిణామాలు నిరూపిస్తున్నాయని రాజకీయ వర్గాలు అంటున్నాయి. నాటి అధికార గర్వం, నేటి చట్టపరమైన ఇబ్బందులు పెద్దిరెడ్డి అనుచరులను తీవ్రమైన ఆత్మరక్షణలోకి నెట్టేశాయి. ముఖ్యంగా మదనపల్లి ఫైళ్ల దహనం కేసు విచారణ శరవేగంగా సాగడం వారి గుండెల్లో రైలు పరిగెత్తిస్తోంది. సొంత సామ్రాజ్యం ముక్కలవుతూ ఉంటే చూస్తూ ఊరుకోవడం మినహా పెద్దాయన ఏమీ చేయలేని స్థితిలో ఉన్నారని టాక్. కోట్లాది రూపాయల రోడ్డు పనుల అవినీతి బయటకు వస్తే PLR ఇన్ఫ్రా సంస్థ బ్లాక్ లిస్టులోకి వెళ్లే ప్రమాదం కూడా ఉందంటున్నారు. రాజకీయ అండదండలతో సంపాదించిన ఆస్తులన్నీ ఇప్పుడు దర్యాప్తు సంస్థల నిఘా నీడలో చిక్కుపోవడం గమనార్హం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే పెద్దిరెడ్డి టార్గెట్ గా పక్కా స్కెచ్లు అమలు చేస్తున్నారు. పాత కక్షలను మనసులో పెట్టుకుని కాకుండా పక్కా ఆధారాలతో చట్టపరంగానే వారిని దెబ్బకొట్టాలని చంద్రబాబు ప్రభుత్వం భావిస్తోంది. అందుకే మైనింగ్, ఇసుక, అటవీ భూముల అక్రమాల ఫైళ్లను ఒక్కొక్కటిగా బయటకు తీసి విచారణ జరుపుతున్నారు. ఎంపీ మిథున్ రెడ్డి జైలు జీవితం గడిపి రావడం ఆ కుటుంబ ప్రతిష్టను తీవ్రంగా దెబ్బతీసిందనే చెప్పాలి. రాజమండ్రి జైలు నుంచి విడుదలైన తర్వాత ఆయన నియోజకవర్గ ప్రజలకు కూడా అందుబాటులో ఉండటం లేదని విమర్శలు వస్తున్నాయి. నాయకుడే సైలెంట్ అయితే క్షేత్రస్థాయిలో పార్టీ కోసం కొట్లాడే కార్యకర్తలు ఎలా ముందుకు వస్తారని వైసీపీ నేతలే ప్రశ్నిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ మౌనం పార్టీ కొంప ముంచడం ఖాయంగా కనిపిస్తోందని అంటున్నారు. అధినేత జగన్ ఆదేశాలను పాటించాలా లేక కేసుల నుంచి ప్రాణాలు కాపాడుకోవాలా అన్న సందిగ్ధంలో పెద్దిరెడ్డి కుటుంబం ఉందట. చిత్తూరు జిల్లా రాజకీయం ఇప్పుడు ఒక అంతు చిక్కని ముళ్ల పొదలా తయారైందని స్థానిక ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఒకవైపు ప్రభుత్వ ఉచ్చు బిగుస్తూ ఉంటే మరోవైపు పెద్దిరెడ్డి క్యాంపు నుంచి ఎలాంటి కౌంటర్ అటాక్ రాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ మౌనం తుఫాను ముందు వచ్చే ప్రశాంతతనా లేక పూర్తిగా చేతులెత్తేసిన సంకేతమా అనేది అర్థం కావడం లేదు. వచ్చే మున్సిపల్, పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ ఉనికి చాటుకోవాలంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నాయకత్వం జిల్లాకు ఎంతో అవసరం. కానీ ఆయన చుట్టూ ఉన్న ఈ కేసుల సుడిగుండం చూస్తూ ఉంటే ఆయన త్వరలోనే రాజకీయ సన్యాసం తీసుకుంటారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఏది ఏమైనా చిత్తూరు జిల్లాలో ఒంటి చేత్తో రాజకీయం చేసిన ఒక పెద్ద కుటుంబం ఇప్పుడు ఇంతలా డిఫెన్స్ లో పట్టం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. రాబోయే రోజుల్లో విజిలెన్స్ విచారణ ఎలాంటి మలుపులు తిరుగుతుందో, తండ్రి కొడుకులు మళ్లీ ఎప్పుడు యాక్టివ్ అవుతారో వేచి చూడాలి.